హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణవేణి నయ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి బెండకాయ ఫ్రై. అందరికీ పిల్లలకైతే అస్సలు ఇష్టం ఉండదు, పెద్దవాళ్ళైతే ఇష్టంగా తింటారు. యమ్మీ యమ్మీ బెండకాయ ఫ్రై ఎలా చేసుకుందామో చూసేద్దామా. ఆనియన్స్, మిరపకాయలు, కరివేపాకు అండ్ బెండకాయలు అన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి అది వేడయ్యాక ఫస్ట్ ఉల్లిపాయలు, మిరపకాయలు ఏమి వేసుకోవద్దు. జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు మాత్రం వేసుకోవాలి. అందులో కొంచెం పసుపు వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత బెండకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకోవద్దండి. ఉల్లిపాయలు ఫస్టే వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి కాబట్టి అవి మాడిపోతాయి కింద అడుగు. అందుకే బెండకాయ ఫ్రై అస్సలు బాగోదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే బెండకాయలు గాలి కొంచెం కట్ చేసిన తర్వాత అట్లా ఒక 1 అవర్ ఉంచితే బెండకాయలు జిగురు అంతా పోతుందండి. అండ్ ఇలా ఫస్ట్ బెండకాయలని వేపుకోవడం వల్ల కూడా జిగురు తొందరగా పోతుంది. కర్రీ అయిపోయిన తర్వాత కూడా జిగురుగా అస్సలు ఉంటుంది, మంచి ఫ్రై అయిపోతాయి బెండకాయలన్నీ. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి సన్న మంట పైన. కొంచెం పసుపు వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలండి. పసుపు వేసుకుంటే ఏంటంటే అందులో ఉన్న స్మెల్ వెళ్ళిపోతుంది, బెండకాయలో ఉన్న స్మెల్ అంతా. ఇలా అప్పుడప్పుడు కలుపుకుంటూ చిన్న మంట పైన ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఉల్లిపాయలు ఎందుకు వేసుకోవద్దంటే ఉల్లిపాయలు వేసుకోవడం వల్ల ఫస్ట్ ఉల్లిపాయలు వేసేస్తే తొందరగా ఫ్రై అయిపోయి అడుగు మాడిపోతుంది. బెండకాయలు కూడా తొందరగా మాడిపోయే అవకాశాలు ఉంటాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫస్టే వేసేసుకోవద్దు. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బెండకాయలు సగం వేగిన తర్వాత వేసుకోవాలి. అది కూడా చూపిస్తానండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బెండకాయలని ఫ్రై చేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, అస్సలు జిగురుగా ఉండదు. ఇలా చేసుకుంటే ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ వేసుకోండి. ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మూత పెట్టుకోవద్దు, క్లోజ్ అస్సలు చేయదు. క్లోజ్ చేయకపోతేనే ఆ జిగురు అంతా పోతుంది. క్లోజ్ చేసేస్తే మాత్రం బెండకాయల జిగురు ఇంకెక్కువ అయిపోతుంది. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మిరపకాయలు వేసాను, ఉల్లిపాయలు వేయలేదు. ఇప్పుడు అవి కొన్ని 2-3 పడ్డాయి అంతే. ఇప్పుడు కూడా ఉల్లిపాయలు వేయకూడదు. ఇంకొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రై నాకు తెలుస్తుంది కదా, సగం ఫ్రై అయ్యి అనుకున్నప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. మూత అస్సలు పెట్టకూడదు, అదే ఉల్లిపాయలు వేయకూడదని చెప్తున్నాను ఇక్కడ. మూత అస్సలు పెట్టకూడదు. తర్వాత సగం ఫ్రై అయ్యే తర్వాత ఉల్లిపాయలు వేసాను. చూడండి బెండకాయలు ఎంత మంచి ఫ్రై, అస్సలు జిగురు రావట్లేదు, కలుపుతూ ఉంటేనే తెలిసిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు 2 వేసాను. అది కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత చూడండి కింద అస్సలు అడుగు కూడా అంటలేదు, అస్సలు కొంచెం కూడా అడుగంటలేదు. ఇలా చేస్తే అస్సలు బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది, అస్సలు అడగంటకుండా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు లిడ్ పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ టైంలో మూత పెట్టుకుంటే ఏంటంటే జిగురు రాదు, బెండకాయ నుంచి జిగురు బయటకు రాదు. అండ్ బెండకాయలు కూడా మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చిన్న మంట పైన చేసేసుకోవాలండి ఈ కర్రీ మొత్తం. మంట వేడి ఎక్కువ పెట్టకూడదు. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను, నేను పింక్ సాల్ట్ వాడతానండి. మీ రుచికి సరిపడంత సాల్ట్ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఆ సాల్ట్ వేస్తాం కదా, కొంచెం వాటర్ లాగా ఊరి బెండకాయలు అనేవి మెత్తగా ఉడుకుతాయి. ఒకవేళ మీకు బెండకాయలు క్రిస్పీగా కావాలి అనుకుంటే అస్సలు మొత్తానికి మూత పెట్టకుండా ఫ్రై చేసుకోండి, అప్పుడు క్రిస్పీగా ఉంటాయి. అట్లా కూడా బాగుంటుంది. కొందరికి అలా ఇష్టం, కొందరికి ఇట్లా ఇష్టం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఇప్పుడు కొంచెం కారం, ఈ రుచికి సరిపడా కారం వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. చూడండి బెండకాయలు అస్సలు కొంచెం కూడా అంటుకోవట్లేదు, జిగురు అస్సలు అనేదే లేదు. ఇలా మంచి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 2-3 మినిట్స్, ఎక్కువ కూడా అవసరం ఉండదండి, ఒక 2-3 మినిట్స్ 5 మినిట్స్ వరకు ఉంచితే సరిపోతుంది. ఆ తర్వాత దించేసుకోవడమే, అయిపోయింది బెండకాయ ఫ్రై. యమ్మీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ బెండకాయ ఫ్రై.
నాకు చిన్న పిల్లలు ఉన్నారండి, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళన్నీ కూరగాయలు తింటారు. బెండకాయ ఫ్రై కూడా అంటే కొందరు పిల్లలకి ఇష్టం ఉండదు కదా, మా పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. రెడీ అయిపోయిందండి యమ్మీ యమ్మీ బెండకాయ ఫ్రై. నేను గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. రెడీ అయిపోయింది. దీనిపైన కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను కొత్తిమీర వేయలేదనుకోండి, మీరు వేసుకోండి కావాలనుకుంటే. నాకెందుకో కొత్తిమీర స్మెల్ అంటేనే పడదు, నచ్చదు, అందుకే నేను వేయను. చూడండి కడాయి కూడా అసలు కొంచెం అంటే కొంచెం కూడా అడుగంటలేదు, అస్సలే అడుగంటలేదు. బాగుంది కదండి బెండకాయ. ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో, నాకు ట్రై చేస్తే మాత్రం ఎలా ఉందో కామెంట్ చేయండి. చిన్న లైక్ వేసుకోండి, నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు చూస్తున్నందుకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.